చేసే విజన్ ఉన్న వ్యక్తి ఆయన చేస్తాడైనా. ప్రస్తుతానికి ఇప్పుడే కాబట్టి గవర్నమెంట్ ఫామ్ అయింది, కొంచెం వ్యవస్థలన్నీ గాడిలో పడాలి. అని గాడిలో పడితే ఒకటి వనరులు వచ్చే మార్గాల్లో చూసుకోవాలి. ఆ వనరుల ద్వారా వచ్చే ఆదాయాన్ని పథకాల మీద పెట్టాలి. అలా చేసే వ్యక్తి, అప్పులు తెచ్చి పథకాలు చేసే వ్యక్తి కాదు. లక్షల కోట్లు తెచ్చిపెట్టి కొంచెం నిదానమే ప్రధానం. టైం తీసుకుంటుంది గవర్నమెంట్. 1.5 year అయినా టైం తీసుకోవాలి. వ్యవస్థలన్నీ గాలిలో పడితేనే కానీ ఎంత ఆదాయం ఏంటి దాని ఆదాయం వచ్చేదాని మీద పెట్టాలి. అంటే జగన్ గారు రాష్ట్రంలోని అప్పుల పాలు చేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అప్పులు ఉన్నాయంటున్నారు, ఖజానా లేదంటున్నారు, కానీ సూపర్ 6 ఇస్తామంటున్నారు. ఎలా సాధ్యమైంది? సాధ్యమవుతుంది. మరి ఆయన ఆలోచన విధానం ఒకటి, కేంద్ర గవర్నమెంట్తో టైప్ అయి ఉన్నాడు. వచ్చే మార్గాల ఆదాయం వచ్చే సూచనలు ఉన్నాయి. దానివల్ల ఏంటంటే ఆయన చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. చేస్తాడు కూడా. ఆయన ఆలోచన విధానం వేరు, ఆయన మైండ్ సెట్ వేరు. వెనకాల మంత్రివర్గం కూడా కరెక్ట్గా ఆయనకి పనిచేసే మంత్రివర్గం ఉంది. స్కాములు చేసే మంత్రివర్గం అయితే లేదు. స్కాములు చేయడానికి కూడా అవకాశం లేదు ఈసారి. ఎవరు చేయని వాడు చేస్తే ఆయన తీసుకెళ్ళేసి అక్కడ ఉన్నది ఉప ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం ఉన్నాడు. అంటే గతంలో వైసీపీ ఉన్న 5 ఏళ్ళు ఉన్న 5 ఏళ్ళు అన్ని రంగాలు నష్టపోయింది రాష్ట్రం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటారు. అది వాస్తవం. అది వ్యవస్థలన్నీ నాశనం అయిపోయినాయి. వాళ్ళ స్వలాభం కోసం అన్నీ చేశారు. మొత్తం అంతా ఇసుక కానీ మందు కానీ మొత్తం అది బటన్ నొక్కడం ఒకటే ఆయనకి తెలిసిన విద్య, ఏమీ లేదు. అంటే బటన్ నొక్కి వాటర్ని కొన్నాడు ఆయన. అది కొంటున్నాడు నెక్స్ట్ గవర్నమెంట్ కోసం. ఓట్ బ్యాంక్ రాజకీయం అనమాట. ఆయన చేసిందంతా ఓట్ బ్యాంక్ రాజకీయం, అభివృద్ధి రాజకీయం కాదు. ఉద్యోగాలు తెచ్చే రాజకీయం కాదు. వ్యవస్థలను బాగుపరిచే రాజకీయం కాదు. అది ఎస్సీ ఎస్టీ మైనార్టీ కార్పొరేషన్లో నిధులన్నీ వాడేశాడు. మాకు ఆఖరి ఉద్యోగస్తుల పిఎఫ్లు కూడా వాడేశాడు. ఎక్కడ ఆస్తులు కూడా తాకట్టు పెట్టాడు ఆయన. ఇలాంటివి చేసి ఇంకెక్కడ ఆదాయం వస్తుంది? అంటే మాకు 40% ఓట్ బ్యాంక్ ఉంది, మాకు ప్రజల్లో వ్యతిరేకత లేదు. బ్యాంక్ పొందా ఓట్ బ్యాంక్ 40% ఓట్ బ్యాంక్ అలా చెప్పుకొని తిరుగుతున్నారు అంతే వాళ్ళు. అంటే మా ప్రతిపక్ష హోదా కల్పించాలి, 40% ఓట్ బ్యాంక్ ఉందని వస్తుంది. ఎలా వస్తుంది? రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలి, తప్పదు. అది ఎవరు చేసే పని. మరి ఆయన ఆ రోజున అసెంబ్లీలో మీకు ఒక 5-7 అసెంబ్లీ స్థానాలు తీసేస్తే నీకు ప్రతిపక్ష హోదా ఆయనే అన్నాడు ఇక పోద్దని. జగమెరిగిన సత్యం ప్రజలందరూ తెలిసింది. మరి ఈరోజు ఆయన ఎలాగంటాడు? రాజ్యాంగబద్ధంగా వెళ్ళిపోవాల్సింది, చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా వెళ్ళిన వాడే ప్రజల్లో సంఘంలో తిరుగుతాడు. రాజ్యాంగానికి కాకుండా తన సొంత రాజ్యాంగం తెలితే ఎవరు ఏం చేయాలి? మళ్ళీ వైసీపీ పుంజుకునే అవకాశం ఉందంటారు? లేదు, జెండా మూసేయడం. ఇంకా వైసీపీ అనేది ఛాన్సే లేదు, భవిష్యత్తులో ఛాన్సే లేదు. ఇక రాజకీయంగా జీరో. కన్ఫామ్గా జగన్ అనే వ్యక్తి రాజకీయంగా వైసీపీ పార్టీ అనేది కలిపేస్తే ఏదో పార్టీలో కలిపేయడం లేదు. ప్రజల్లో మొత్తం తెలిసిపోయింది, మొత్తం ప్రజలు. ఇప్పుడు అన్ని పేపర్లో చూస్తున్నాం, ఎంత స్కామ్ చేశారు, ఎక్కడెక్కడ లూటీలు చేశారు, ఇవన్నీ ప్రజలకి నగ్న సత్యం అందరికీ అర్థమైపోయింది. ఇక వైసీపీ పార్టీ అనేది కనుమరుగైపోయినట్టు. కాంగ్రెస్లో విలీనం చేస్తారు వైసీపీ అని కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఎంతవరకు వెయిట్ అండ్ సీ, చూద్దాం ఏం జరుగుతుందో. ఫైనల్గా పవన్ కళ్యాణ్ గారి గురించి అడిగితే ఏం చెప్తారు సార్? గతంలో 2 చోట్ల ఓడిపోయి ఇప్పుడు పోటీ చేసిన ప్రతి చోట గెలిచారు. పట్టువదలని విక్రమార్కుడు వస్తాడు. ఆయన భయపడ్డు, ₹1 ఆయనకి అవసరం లేదు. ఆయన రూపాయి ప్రజలకు ఇచ్చే వ్యక్తి. భయపడ్డు, ఎంత దూరం అని వెళ్తానంటాడు అవసరం అయితే. అంటే చేతి గల వ్యక్తి. ఆయనకి సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ టైం అయినా అవకాశాలు ఉన్నాయి.